మనం చేయాల్సిన పనులు కూడా ఆయన మొత్తం నీకే ఇచ్చిపోతాం. జిల్లాలో ఒక గిరిజన మహిళ 31 తారీఖు లాస్ట్ మంత్ రాఖీ కట్టడానికని వెళ్తుంటే ఆటోలో ఉన్నారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముక్తుమ్ అనే మైనార్టీ అతను ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత తలపై బండరాయితో వేయడం జరిగింది. చనిపోయిందనుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొండ ఊపిరితో అలాగే వచ్చేసి రోడ్డుపైకి వచ్చేసిన తర్వాత ఆమెను ఆదిలాబాద్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, డాక్టర్స్ అని లేదు, లాయర్స్ అని లేదు. ఎవరికైనా సరే ఒక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మహిళలకు. ఇదే సీతక్క గారు, మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? నిందితుడు మైనార్టీ సోదరుడు, ఆయన వెంటనే ఉరి తీయాలి. ఒక లేడీ గిరిజన మహిళ తన ఇంటికి వెళ్తుంటే ఆటోలో అత్యాచారం చేసి చాలా ఘోరంగా కొట్టడం జరిగింది. చనిపోయిందనుకో నిర్ధారించుకొని వదిలేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? చాతగాని ప్రభుత్వం గద్దె దిగాలి. మహిళలకు రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలను చూడకుండా మొన్నటికి మొన్న ఒక చెంచు మహిళను అలాగే ఎక్కడ భద్రత ఉంది? రోజుకో అన్యాయం జరుగుతుంది. గంటకో అఘాయిత్యము, అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరమా? మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం. అంతరిక్షంలోకి మహిళ వెళ్ళగలుగుతుంది కానీ ఈ రోడ్డు పైన వెళ్ళలేకపోతుంది. ఒంటరిగా ఒక ఆటోలో వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. మహిళలుగా పుట్టడము, అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వచ్చింది, మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీజీ అన్నారు. కానీ మరి ఎక్కడ బాగా పట్టపగలే తిరగలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను ఇమ్మీడియట్గా నిందితుల్ని ఉరి తీయాలి. మాకు న్యాయం జరిగినట్టయితుంది. మహిళా లోకం అంతా చాలా సిగ్గుపడుతున్న వేళ. ఎందుకంటే ఒక భరతమాత ఒడిలో ఇంకా 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక కూడా మనకు స్వాతంత్రం వచ్చినాక ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చాలా బాధాకరము. చిన్నపిల్లలను చూడకుండా ఏదని చూడకుండా ఇలాంటివి జరుగుతున్నవి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకొని నిందితుల్ని ఉరి తీయాలని చెప్పేసి కోరుతున్నాము. మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాము. పాలమూరు శాఖ నుంచి చెయ్యనూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన ఈ తెలంగాణకే కాదు దేశానికి మొత్తం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఏం చదువుకున్నటువంటి గిరిజన మహిళల నుంచి మొదలు పెడితే అంతరిక్షంలో పోయేటువంటి మహిళల వరకు కూడా ఈ అత్యాచార బాధలు అనేవి, తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు అమానుషంగా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం చేసినా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఏదైనా కూడా ఈ రోజు వరకు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను కట్టడి చేయలేకపోయింది. మరి గతంలో మనకు గుర్తుకుంది, ఆ రోజు ఒక అమ్మాయిని ఇక్కడ శంషాబాద్ దగ్గర రేప్ చేసి చంపి పడేస్తే ఆ రోజు ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ వాళ్ళను షూట్ చేయడం జరిగిందో ఎన్కౌంటర్ పేరున, అదేవిధంగా ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉరి శిక్ష అనేది అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఆడపిల్ల ఉండడమే నేరమా?
అందుకే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల క్రిందట ఒకసారి నిష్పత్తి చూసుకున్నట్లయితే 1000 మంది మగపిల్లలు ఉంటే 800 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి సంఘటన మన తెలంగాణ జిల్లాల్లో కనిపించింది. ఎందుకనంటే ఆడపిల్ల అని అంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక స్కూల్కి పంపాలన్నా, కాలేజీకి పంపాలన్నా, లేకుంటే ఒంటరిగా ఎక్కడికి పంపాలన్నా కూడా ఆడపిల్లను బయటకు పంపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దీనికి చదువు కూడా అడ్డంకి కాదు. మరి ఈరోజు మహిళ అనేటోళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అత్యాచారాలకు మరి ఈరోజు ఇదవుతుండ్రు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇది ఎంత సిగ్గుచేటంటే ఒక మైనారిటీ అతను ఈ అమ్మాయిని ఈరోజు ఒక గిరిజన మహిళను అత్యాచారం చేసిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం వెనకేసుకొని రావడం చాలా 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 సిగ్గుచేటు. షేమ్గా ఫీల్ కావాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలి. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి. వారికి బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఉరిశిక్ష విధించే విధంగా చట్టాన్ని మార్పు చేసి తీసుకొని రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ తన ఊరికి వెళ్తూ ఉంటే మరి ఒక అతను అత్యాచారం చేసి హతమార్చడానికి అంతమొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు, దోషులను శిక్షించలేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళల భద్రత మాత్రం గాలికి వదిలేసిండు. మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఆ గిరిజన మహిళ ఎంత బాధపడుతోంది. మరి ప్రాణాలు అక్షంత పెట్టుకొని ఈరోజు గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతోంది. కనీసం ప్రభుత్వం తరఫున మహిళా గిరిజన సంక్షేమ మంత్రి మహిళా సీతకౌలి మరి ఏంటి పరామర్శించి దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడేటట్టు వెంటనే చర్యలు తీసుకోలేకపోయింది. అంటే ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తుందా? మరి బలహీనమైన మహిళలు ఇలాగే బలవుతూ ఉండాలా? ప్రభుత్వాలు ఏమైనా కూడా మహిళల పట్ల అత్యాచారాలు ఆగటం లేదు. దానికి ఒక చట్టాలు సరిగా అమలు జరగడం లేదు, శిక్షలు సరిగా పడడం లేదు. దీన్ని వెంటనే అరికట్టాలి. వెంటనే ఆ బాధిత మహిళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. ఎవరైతే దోషి ఉన్నాడో వాళ్ళని వెంటనే శిక్షించి కఠినమైన శిక్ష వేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే శిక్ష పడేటట్టు ఆధారాలన్నీ చెరిపోకముందే పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలకకుండా మహిళలకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో మహిళల యొక్క భద్రత ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మహిళా మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలమూరు జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అఘాయిత్యాలు ఇప్పటికే జరిగాయి. ఇప్పటికి కూడా ఏ ఒక్కరిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కనీసం వారికి సరైన శిక్షలు కూడా పడే విధంగా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి నిన్న ఈ మధ్యనే జరిగినటువంటి గిరిజన మహిళపై జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా ఆ యొక్క అఘాయిత్యం జరిగింది. అటువంటి వ్యక్తి తెలిసినప్పటికీ కూడా వారికి సరైన శిక్షలు పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రారంభించి ఏ మహిళపైన చిన్న అఘాయిత్యం జరిగినా కూడా వెంబడే వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోలేని విధంగా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం గద్దెదిగే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.